రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్ ఆయన కాన్స్టిట్యున్సీ కదా, నాది కాదు కదా, రమ్మని చెప్పు. లగిచర్లకు పోయి రమ్మని చెప్పు. ఇక అంతెందుకు కానీ ఫస్ట్ దీని మీద సమానం చెప్పమని రాదు. ఇక లగచర్ల ఇంకెందుకు ఇక శ్రీకాంత్ భాయ్ మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే అన్ని ఒక్కరోజు అయిపోతే ఎట్లా. ఒక నిమిషం. అవును ఫోటోలు దిగినాం, అయితే ఏంది కాదు బ్రదర్, ఫోటోలు దిగినాం, ఎస్ బరాబర్ దిగినాం. ఆయన వచ్చి మమ్మల్ని అడిగిండు, కేసీఆర్ గారికి కూడా వచ్చి అడిగిండు. కానీ మీరు అదే తర్వాత తెల్లారి వార్త చూడండి ఏమొచ్చిందో. కేసీఆర్ సేస్ నో టు అదానీస్ ప్రపోజల్. మాకు ఆయనకు తేడా ఏంటంటే ఆయన మాకు వచ్చి మస్కా కొట్టే ప్రయత్నం చేసి మేము పడిపోలేదు. ఈయనేమో పోయి ఆయనను మొత్తానికి ఈయననే పోయి అల్మించుకొని వాళ్ళ నాయకుడు పైన తిరుగుతాడు, ఈయన పోయి అల్మించుకుంటాడు. మాకు ద్వంద్వ ప్రమాణాలు లేవు, మేము స్పష్టంగా ఉన్నాం మొదటి నుంచి. ఈయన మంచోడు కాదనుకుంటే మంచోడు కాదన్నట్టే ఉన్నాం. వస్తే మర్యాదకు నమస్తే పెట్టినాం, హలో అన్నాం, ఛాయ్ తాగిపించడం వెళ్ళగొట్టినాం. బిర్యానీ తింటే బయట తినడం నాకు తెలియదు. కానీ ఈయనట్ల కాదు కదా, వాళ్ళ నాయకుడు తిడతాడు, ఈయన అలాగే చేసుకుంటాడు. గది తేడా మాకు వాళ్ళకు. ద్వంద్వ ప్రమాణాలు లేవు మాకు. మేము 10 ఏళ్ల పాటు ఆయనని ఇక్కడ రాకుండా రాష్ట్రంలో అడ్డుకున్నాం. మేము ఇక్కడ డిస్కాంలు అప్పచెప్పలే, బలవంతంగా ప్రజల మీద బలవంతపు ప్రజాభిప్రాయ సేకరణ రుద్దలేదు. మేమిక్కడ అనవసరంగా ఆయనకు లేనిపోని ఎర్రతివాచీలు పరిచి ఇక్కడ ఆయనతో మేము 100 కోట్ల రూపాయలు దండుకోలేదు. ఇది మాకు వాళ్ళకున్న తేడా. ఇది కాదంటారా కాంగ్రెస్ పార్టీని చెప్పమనండి. ఎవరికి మా మీద అప్పుడు ఏదో తీసుకొచ్చిండు, మేము వద్దనం ఒడిచిపోయింది, అప్పటికత అప్పటిది. ఇప్పుడు ఎందుకు దాని గురించి బెస్ట్. ఇప్పుడు అవి ఎందుకు లేబోయా, రేపు వచ్చినాక మాట్లాడుకున్నాం, ఫస్ట్ ఇది మాట్లాడుకున్నాం.